హలో హీరోస్! ఈరోజు మనం మోషన్ ఏ ప్లేన్ కంప్లీట్ వన్ షాట్ చాప్టర్ అనేది చూసుకుందాం. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఉంటది. ప్రొజెక్టైల్ మోషన్ రిలేటెడ్ క్వెషన్స్ కూడా చూస్తాం. అండ్ ఆల్సో 2డీ రిలేటెడ్ క్వెషన్స్ అనేవి కూడా మనం సాల్వ్ చేస్తాం. సార్ సర్క్యులర్ మోషన్ ఇందులో ఉంటదా అంటే లేదు. సర్క్యులర్ మోషన్ మీద నేను సెపరేట్‌గా వన్ షాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎబ్సెట్‌కి చాలా బాగా హెల్ప్ అవుతది. సో దానికి మనం వితౌట్ ఎనీ డిలే ఓ పని చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. సో, మోషన్ ఇన్ ఏ ప్లేన్. సార్ అసలు ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? ఏం తెలుసుకున్నామంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ గురించి తెలుసుకున్నాం. అంటే బాడీ స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తే ఏం జరుగుతాది అనే దాని గురించి తెలుసుకున్నాం మాట. ఫర్ సపోజ్ ఒక బాడీ ఉంది. ఓకే. ఎంత టైమ్‌లో ఉన్నా సరే, ఏ టైమ్‌లో చూసుకున్నా సరే అది అక్కడే ఉంది. కాబట్టి మనం దాన్ని ఏమంటాం? రెస్ట్ అని చెప్పేసని అంటాం. సో, రెస్ట్ బాడీ అంటే ఏంటి? ఆ బాడీ అక్కడే ఉంటది. ఎంత టైమ్ ఉన్నా సరే. నెక్స్ట్ మోషన్‌కొచ్చేటప్పటికి చాలా రకాలుంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే యూనిఫార్మ్ వెలాసిటీ చూసుకుందాం. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి నాన్న? యూనిఫార్మ్ వెలాసిటీ. ఓకే. యూనిఫార్మ్ వెలాసిటీ. జస్ట్ క్విక్ రివిజన్ నాన్న. యూనిఫార్మ్ వెలాసిటీ. యూనిఫార్మ్ వెలాసిటీ అంటే బాడీ ఇలా ఉంది. బాడీ ఏ డైరెక్షన్‌లో వెలాసిటీ ఉంటదో ఆ డైరెక్షన్‌లో బాడీ వెళ్తుందని. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్‌తో కంటిన్యూ‌గా ఇది వెళ్తుందన్నమాట. దీన్ని మనం యూనిఫార్మ్ వెలాసిటీ అని చెప్పేసని అంటాం. ఆ తర్వాత మనకి యాక్సెలరేటెడ్ మోషన్ అని చెప్పేసని ఉంది. అదేంటిది? యాక్సెలరేటెడ్ మోషన్ అంటే బాడీ ఇలా ఉంది కదా! ముందు 5 మీటర్ పర్ సెకండ్‌తో ఉంది. ఆ తర్వాత అదేమవుతుందంటే దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక పర్టిక్యులర్ టైమ్ తర్వాత దాని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత 6 మీటర్ పర్ సెకండ్ అని. ఆ తర్వాత వచ్చేటప్పటికి 7 మీటర్ పర్ సెకండ్ అని. ఇలా బాడీ అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత రేట్‌లో ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం యాక్సెలరేషన్ అని చెప్పేసని అంటాం. అర్థమైందా? సో, యాక్సెలరేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫర్ సపోజ్ ఈ చేంజ్ రావడానికి 1 సెకండ్ పడిందనుకోండి. అంటే 1 మీటర్ పర్ సెకండ్ అనే చేంజ్ వస్తుంది. పర్ సెకండ్‌కొస్తుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసని అంటాం. ఇది యాక్సెలరేటెడ్ మోషన్‌కొచ్చేటప్పటికి. ఫైన్. ఇప్పుడు మనకి యాక్సెలరేటెడ్ మోషన్ కూడా మనకి క్లియర్‌గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? రిటార్డింగ్ మోషన్. రిటార్డింగ్ మోషన్ అంటే ఏంటంటే, అది కూడా చెప్తాను. రిటార్డింగ్ మోషన్ అంటే ఏంటంటే, ఇక్కడ యాక్సెలరేషన్ ఏ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది? యాక్సెలరేషన్ ఈస్ ఆల్సో ఎ వెక్టర్ క్వాంటిటీ కదా! యాక్సెలరేషన్ కూడా సేమ్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుందన్న. అందుకే అది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. రిటార్డింగ్ మోషన్ వచ్చేటప్పటికి ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. సో, బాడీ అనేది ఈ డైరెక్షన్‌లో ఎళ్తుంది. యాక్సెలరేషన్ అనేది ఏ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. యాక్సెలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతే అప్పుడు మనకేమవుతుంది? స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతాది. ఓకే. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది? స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అర్థమైందా? అదే ఇక్కడ వచ్చేటప్పటికి ఏమంటంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. అది ఇక్కడ రాస్తాను. నేను అక్కడ వస్తున్నానేమో. ఓకే. స్పీడ్ అనేది మనకేమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తాయి కాబట్టి. అర్థమైందా? వెలాసిటీ అండ్ యాక్సెలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఏమవుతుంది నాన్న? మనకి స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతది. అంటే ముందుగా 5 ఉంటే ఆ తర్వాత 4, 3, 2, 1 అలా రిటార్డ్ అవుతది నాన్న. అలా స్లో అవుతది. ఓకేనా? ఫైన్. సో, ఇప్పుడు దాకా మనం దీని గురించి చూసుకున్నాం. స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళడం గురించి చూసుకున్నాం. ఈ బాడీ అంతా ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ బాడీ అంతా ఏం జరుగుతుందంటే స్ట్రెయిట్ లైన్‌లో పోతుంది. ఓకే. ఇలా స్ట్రెయిట్ లైన్‌లో పోతుంది. ఇక్కడ కూడా స్ట్రెయిట్ లైన్‌లో పోతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇలా స్ట్రెయిట్ లైన్‌లో పోతుంది. దీని గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మోషన్‌ని ప్లేన్ గురించి చూస్తాం మనం. మోషన్‌ని ప్లేన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ బాడీ అనేది ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఇలా ఉంది. బాడీ వెలాసిటీ ఈ డైరెక్షన్‌లోనే ఉంది. కానీ యాక్సెలరేషన్ వచ్చేటప్పటికి ఒక సర్టెన్ యాంగిల్ మేక్ చేస్తుంది. యాక్సెలరేషన్ వచ్చేటప్పటికి ఈ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. ఓకే. ఈ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతే అప్పుడు ఏం చేస్తుంది? ఇది ఆ బాడీ మనకేమవుతుందంటే ఈ డైరెక్షన్‌లో కూడా పుల్ అవుతుంది. ఇప్పుడు యాక్సెలరేషన్ ఇలా ఉంటే ఈ డైరెక్షన్‌లో పుల్ అవుతుంది గదా! ఏ డైరెక్షన్‌లో యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్‌లో ఫోర్స్ యాక్ట్ అవుతుందని జెప్పేసి అనుకోండి. అర్థమైందా? ఎందుకంటే F=ma కదా! F=ma మాస్ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్. కాబట్టి ఏ డైరెక్షన్‌లో యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్‌లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నట్టుగా మీరు ఊహించుకుంటే మీకు ఈజీగా అర్థమవుతది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్‌లో యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుంది. అంటే ఈ బాడీని కిందకి పుల్ చేస్తుందని. అది ఎదరికి ఎళ్తుంది, కిందకి కూడా పుల్ చేస్తుంది. ఈ విధంగా ఉంది. సో, ఆ టైంలో ఏం జరుగుతదంటే దెన్ ఇట్ విల్ టేక్ ద పారాబోలిక్ పాత్. అవి అప్పుడు ఏం చేస్తారంటే పారాబోలిక్ పాత్‌ని తీసుకుంటది. ఓకే. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఉందా? సో, పారాబోలిక్ పాత్‌ని తీసుకుంటది. దెన్ ఇట్ విల్ టేక్ వాట్ నాన్న? పారాబోలిక్ పాత్. ఓకే. సో, పారాబోలిక్ పాత్ మనం డ్రా చేద్దాం ఇక్కడ. సో, ఇట్ విల్ టేక్ వాట్? లైక్ దిస్ పారాబోలిక్ పాత్ అనేది తీసుకుంటుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనకి ఓకే. ఫైన్. మళ్ళీ మన డాటెడ్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ విధంగా మనకి పారాబోలిక్ పాత్ అనేది
తీసుకుంటుందన్నమాట. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ వన్. ఇలా పారాబోలిక్ పాత్ అనేది తీసుకుంటది. గుడ్. ఈ పాత్ ఏంటిది? పారాబోలిక్ పాత్. ఇలా పారాబోలిక్ పాత్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఇది వెలాసిటీతో ఒక పర్టిక్యులర్ యాంగిల్ చేస్తుంది. ఒక పర్టిక్యులర్ యాంగిల్ చేస్తుంది. సో, అందుకోసం అని చెప్పేసి మనకేంటంటే ఈ యాంగిల్ అనేది 0 ఉందనుకో, ఎయిదర్ యాక్సెలరేట్ అవుతది, మనకి యాక్సెలరేట్ అవుతది. అదే 180 ఉంటే ఏమవుతుంది? రిటార్డ్ అవుతది. ఆ విధంగా ఉంటది. అదర్ దెన్ 0 అండ్ 180 చేస్తుంటే అప్పుడు మనకేమవుతుంది? అది పారాబోలిక్ పాత్ అనేది తీసుకుంటదనమాట. నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇప్పుడు 2D డైమెన్షన్‌లో బాడీ వెళ్తుంది. ఇక్కడ మీరు డిస్ప్లేస్‌మెంట్ కనుక్కోవాలని చెప్పేసని అంటున్నారు. ఓకేనా? సో, ఒక XYZ 3Dలో ఓకే. సో, ఒక XYZ కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పేసని ఉంది. ఒక 3 డైమెన్షనల్ స్పేస్ తీసుకున్నాం. ఓకే. 3 డైమెన్షనల్ స్పేస్ అంటే మనకి ఇది Y, ఇది X, ఇది Z. ఓకేనా? మీరు రూమ్ కార్నర్‌లోకెళ్లారనుకో, రూమ్ కార్నర్‌లో మనకి 3 డైమెన్షన్ కింద ఎలా కనబడతది? అదే ఇది. ఇది రూమ్ కార్నర్. అర్థమైందా? X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అలాగమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు బాడీ అనేది ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్‌కెళ్తుంది. ఒక పాయింట్ ఎక్కడుంది? 0,3-1 అని చెప్పేసి ఉంది. మనకి x యాక్సిస్ 0 అయింది. x యాక్సిస్ 0 అండ్ YZ ఉంది. అంటే అది ఏ ప్లేన్‌లో ఉన్నదని? మనకి YZ ప్లేన్‌లో ఉందని. సో, ఇది X, ఇది Y, Z. ఇంత అన్నెసెసరీ కానీ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఓకేనా? సో, ఇది ఏ జెడ్‌లో ప్లేన్ ఉందన్న YZ ప్లేన్‌లో ఉంది. ఇక్కడ మనకు పాయింట్ ఉంది. ఇది ఇనీషియల్‌గా ఇక్కడ ఉందంట. ఎక్కడ పోయిందది? ఎక్కడికో -2, -6 -2, 6, 4 దగ్గర పోయింది. అంటే x -6 అంటే సంథింగ్ ఎక్కడికో బ్యాక్‌కెళ్ళిందని. సో, మనం ఏమనుకున్నాం అంటే అది ఫ్రంట్‌కి అనుకున్నాం. ఓకే. ఇలా అనుకున్నాం. ఓకే. కాసేపు. సో, వెక్టర్ అనేది ఈ విధంగా వచ్చింది. లెట్స్ కన్సిడర్ లైక్ దిస్. ఓకే. యాక్చువల్లీ అది వెనక్కి ఉంటది. లెట్స్ కన్సిడర్ లైక్ దిస్. సో, వెక్టర్ అనేది ఎలా వచ్చింది? ఇక్కడ ఇనీషియల్ నుంచి ఫైనల్‌కి ఈ విధంగా వచ్చింది. ఓకే. సో, మనకి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. ఎందుకంటే డిస్ప్లేస్‌మెంట్ ఈస్ ఎ వెక్టర్ కదా! సో, ఈ విధంగా డిస్ప్లేస్ అయింది. మనకి డిస్ప్లేస్‌మెంట్ ఫార్ములా లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. డిస్ప్లేస్‌మెంట్ ఫార్ములా విచ్ ఈస్ ఈక్వల్ టు x ఫైనల్ మైనస్ x ఇనీషియల్. అంటే పొజిషన్ ఫైనల్ మైనస్ పొజిషన్ ఇనీషియల్. ఓకే. సో, పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఎక్కడికెళ్ళింది? మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఏంటని. అంటే ఇప్పుడు నువ్వు రైట్ ఏం కనుక్కోవాలి? ఏదైతే కోఆర్డినేట్స్ ఇచ్చారో దాన్ని నువ్వు పొజిషన్ వెక్టర్స్‌లో రాసుకోవాలన్నమాట. సో, x ఇనీషియల్ అని వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 0 మనకి x ఉంటే i క్యాప్. ఓకే. y ఉంటే ఏంటి? j క్యాప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే k క్యాప్ మైనస్ k క్యాప్. ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ x ఫైనల్ వచ్చేటప్పటికి ఏంటన్నా -2 i క్యాప్ ప్లస్ 6 j క్యాప్ ప్లస్ 4 k క్యాప్. సో, ఈ విధంగా మనం రాసుకున్నాం. సో, ఇది x i క్యాప్ సారీ x ఇనీషియల్, x ఫైనల్ అర్థమైందా? ఇప్పుడు డిస్ప్లేస్‌మెంట్ చూసుకుందాం. సో, డిస్ప్లేస్‌మెంట్ చూసుకుంటే నేను ఎక్కడున్నానో నాకే కనిపించట్లే. ఓకే. నేను ఇక్కడ ఉన్నానా? ఓకే. సో, డిస్ప్లేస్‌మెంట్ చూసుకున్నాం. సో, డిస్ప్లేస్‌మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే x ఫైనల్ మైనస్ x ఇనీషియల్. సో, x ఫైనల్ మైనస్ x ఇనీషియల్ ఆ రెండిటిని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో, కొత్త స్లైడ్ తీసుకుందాం. ఇక్కడ రాసేద్దాంలే. ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ దిస్ వన్. లేకపోతే ఇది చిన్నది చేసేద్దాం. అరే! ఇది అవ్వట్లేదు. ఓకే. ఫైన్. లెట్స్ కంటిన్యూ. ఏం చేస్తాం? కంటిన్యూ చేసేద్దాం. సో, ఇక్కడ x ఫైనల్ మైనస్ x ఇనీషియల్ అని చెప్పేసనుంది. ఇది రాసుకుందాం. సో, x ఫైనల్ మైనస్ x ఇనీషియల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తది నాన్న? డిస్ప్లేస్‌మెంట్ విచ్ ఈస్ ఈక్వల్ టు x ఫైనల్ ఎంత? మనకి -2 i క్యాప్ ప్లస్ 6 j క్యాప్ ప్లస్ 4 k క్యాప్ అని చెప్పేసనుంది. సో, ఇది మొత్తం మనకి ఏమవుతుంది? x ఫైనల్ అవుతుంది. మైనస్ x ఇనీషియల్ వచ్చేటప్పటికి ఏంటి? మనకి 3 j క్యాప్ మైనస్ k క్యాప్ అని చెప్పేసింది. మైనస్ k క్యాప్ అని. ఫైన్. గుడ్. సో, ఈ విధంగా మనం రాసుకున్నాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది కంప్లీట్‌గా చూసుకుంటే -2 i క్యాప్ ప్లస్ 6 j క్యాప్ ప్లస్ 4 k క్యాప్. సో, మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి -3 j క్యాప్. ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో, కాబట్టి k క్యాప్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఓకే. ఇఫ్ యూ సాల్వ్ దిస్ వన్. మనం సాల్వ్ చేసామనుకున్నాను. ఆన్సర్ ఏమొస్తుంది? అక్కడ i క్యాప్స్ ఏమి లేవు కాబట్టి సో, -2 i క్యాపే వస్తుంది. నెక్స్ట్ అక్కడ 6 జే క్యాప్ -3 కే క్యాప్. కాబట్టి +3 జే క్యాప్ అనేదొస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంది? +4 కే క్యాప్ ఇక్కడ అది టోటల్ వచ్చేటప్పటికి +5 కే క్యాప్. ఎక్కడ మ్యాచ్ అవుతుందన్న? ఏ ఆప్షన్‌తో మ్యాచ్ అవుతుంది? ఐ థింక్ ఆప్షన్ సితో మ్యాచ్ అవుతుంది. క్లియర్ అయిందా ఇది? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ పార్టికల్ హ్యాస్ ఏ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. ఓకే. ఇనీషియల్ వెలాసిటీ మన యూని మనం ఏమని రిప్రజెంట్ చేస్తాం? ఇనీషియల్ వెలాసిటీ అంటాం కదా! సో, ఇనీషియల్ వెలాసిటీ వచ్చేటప్పటికి ఏమంటాం మనం? యూ బార్ అని అంటాం. యూ బార్ వచ్చేటప్పటికి ఏమిచ్చారు? 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. సార్ ఎందుకు యూ బార్ తీసుకున్నాం? ఎందుకంటే వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ కదా! సో, 3i ప్లస్ 4j. నెక్స్ట్ యాక్సెలరేషన్ ఉంది. యాక్సెలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 0.4i క్యాప్ ప్లస్ 0.3j క్యాప్ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడేమంటున్నారు? ఓకే. టైమ్ వచ్చేటప్పటికి ఏంటంటే 10 సెకండ్స్. 10 సెకండ్స్ తర్వాత దాని స్పీడ్ ఎంత అని అన్నారు. స్పీడ్ ఎంత అన్నారు. మనకు తెలిసిందేంటి? ఫైనల్ వెలాసిటీ వి బార్ విచ్ ఈస్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా! సో, యూ ప్లస్ ఏ బార్ ఇంటూ టీ అంతే బార్ పెట్టేసాం అంతే. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ బార్లు పెట్టుకుంటూ పోయాం. ఓకే. ఫైన్. టీకి ఎందుకు పెట్టలేదు సార్? టైమ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అందుకని మనం పెట్టలేదు. అర్థమైందా? సో, ఇప్పుడు మనం వి బార్ చూద్దాం. వి బార్ విచ్ ఈస్ ఈక్వల్ టు యూ బార్. యూ బార్ అంటే ఏముంది ఇక్కడ? సో, 3i ప్లస్ 4j ప్లస్ ఇదెంత 0.4i ప్లస్ 0.3j ఇంటూ టైమ్ ఎంత 10 సెకండ్స్ అని ఉంది. ఓకేనా? ఈ విధంగా ఉంది. సో, విచ్ ఈస్ ఈక్వల్ టు 3i ప్లస్ 4j ప్లస్ ఇది 0.4. 0.4ని నేను 4/10 కింద రాసుకోవచ్చు. 0.3ని 3/10 కింద రాసుకోవచ్చు. అప్పుడు 10 క్యాన్సిల్ అయిపోతుందా? ఎవరికైనా తెలియకపోతే ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తున్నాను చూడండి. 0.4 నేను ఎలా రాసుకోవచ్చు? 4/10 ఐ క్యాప్ ప్లస్ 3/10 జే క్యాప్ కింద రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత అప్పుడు ఈ 10 ఆ 10 క్యాన్సిల్ అయిపోద్ది. ఎలా క్యాన్సిల్ అవుతది చూడాలి. ఎందుకంటే మల్టిప్లై చేస్తాం కదా! సో, ఈ లోపలికి ఇచ్చేస్తుంటే క్యాన్సిల్ అయిపోతది. సో, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకేమవుతుందంటే సో, 3i ప్లస్ 4j ప్లస్ 4i ప్లస్ 3j అవుతుంది. 3 ప్లస్ 4 7. 7i ప్లస్ 7j అనేది మనకి వెలాసిటీ వచ్చింది. కానీ ఏమడుగుతున్నారు? స్పీడ్ అడుగుతున్నారు. సో, మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వి కాల్ ఇట్ యాస్ స్పీడ్. మాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్‌స్టంటేనియస్ వెలాసిటీ ఈస్ కాల్డ్ స్పీడ్ అట్ దట్ మొమెంట్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో, ఇప్పుడు మనకేమవుతుందంటే దీనికి మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఒక వెక్టార్‌కి మాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం? ఓకే. సో, 7² ప్లస్ 7². ఇక్కడున్న మాగ్నిట్యూడ్స్‌ని మనం స్క్వేర్ పెట్టి రూట్ పెట్టుకుంటే అయిపోతది. సో, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇదెంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ 7² అవుతుందా? 2 టైమ్స్ ఆఫ్ 7² కాబట్టి రూట్ 2కి ఎళ్తది. రూట్ 7² కూడా ఎళ్తది. స్క్వేర్, రూట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడేమవుతుంది? మనకి √2 7 అనేది వస్తది. √2 7 దాన్ని నీట్‌గా రాసుకుంటే ఎలా అవుతుంది? 7√2 అవుతది. సో, 7√2 ఈస్ ద ఆన్సర్. ఎలా ఫైండ్ ఔట్ చేయాలో తెలిసిందా? గుడ్. మరి నెక్స్ట్ దాంట్లోకెళ్దామా? ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్. సో, ప్రొజెక్టైల్ మోషన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. సార్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి? ఇది ఒక 2 డైమెన్షనల్ మోషన్. మనం జనరల్‌గా క్రికెట్ బాల్ ఉంటది కదా! క్రికెట్ బాల్ మనం ఇక్కడ ఫర్ సపోజ్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ప్లేయర్ ఉన్నాడు. ఓకేనా? ఈ ప్లేయర్ క్రికెట్ బాల్ విసిరేసాడు. విసిరేసిన వెంటనే ఆ బాల్ అనేది ఎలా వెళ్తది నాన్న? ఇలా మనకి ఏం చేస్తది? ప్రొజెక్టైల్ పాత్ అనేది తీసుకుంటది. ఈ విధంగా పాత్ అనేది తీసుకుంటది. దీన్నే ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పేసి అంటాం. అంటే నువ్వేం చేస్తున్నావంటే గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అంటారు దీన్ని. అంటే నువ్వు గ్రౌండ్ నుంచి మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నావు? గ్రౌండ్‌కే విసిరేస్తున్నావు. దీన్నే మనం గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ అని చెప్పేసి అంటాం. ఓకే. యూ ఆర్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ రీచింగ్ టు ద సేమ్ గ్రౌండ్. సరే ఇది కాకుండా ఇంకోటి ఉంటదంటే ఉంటది. దాన్నే మనం ఏమంటామంటే టవర్ నుంచి ప్రొజెక్ట్ చేయడం. సో, టవర్ నుంచి హారిజాంటల్‌గా ప్రొజెక్ట్ చేయొచ్చు. లేదంటే ఒక సర్టెన్ యాంగిల్ ద్వారా ప్రొజెక్ట్ చేయొచ్చు. అది పైకైనా అవ్వచ్చు. లేదంటే కిందకైనా అవ్వచ్చు. సో, ఇలా ఉంటది నాన్న. ఓకే. దీన్ని హారిజాంటల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అని చెప్పేసని అంటారు. సో, ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఓకేనా. సో, ఫస్ట్ ముందు గ్రౌండ్ టు గ్రౌండ్ అనేది చూసుకుందాం. సో, ఆబ్వియస్లీ అది మీకు అర్థమైపోతది. ఓకేనా. సో, నౌ లెట్స్ సీ హియర్. సో, ప్రొజెక్టైల్ మోషన్. సో, ప్రొజెక్టైల్ మోషన్ వచ్చేటప్పటికి ఏంటంటే గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది మనం తీసుకుంటున్నాం. సో, గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ మోషన్ తీసుకున్నాం. ఇది కొంచెం నీట్‌గా డ్రా చేద్దామా? ఇది కొంచెం నీట్‌గా డ్రా చేద్దాం. ఉన్నదంతా ఎరేజ్ చేసేద్దాం. ఆ! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో, ముందు ఒక ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో, ఇది, ఇది ఎక్స్ యాక్సిసు, ఇది వై యాక్సిస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటున్నాం. గుడ్. ఇప్పుడు మనకేమైందంటే బాడీ అనేది మనం ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసాం. ఒక బాల్ ఉంది. ఒక బాల్ మనం ఇక్కడి నుంచి మనం విసిరేసాం. అర్థమైందా? ఇక్కడి నుంచి విసిరేస్తే అదేమవుతది? అది ఇలా పారాబోలిక్ పాత్ అనేది తీసుకుంటుంది. ఇలా పారాబోలిక్ పాత్ అనేది తీసుకొని అదేమవుతుందంటే అది కింద గ్రౌండ్‌కి తాగుతుందన్నమాట. అర్థమైందా?
ఓకే. ఫైన్. ఇప్పుడు ఇక్కడ నేను అది విసిరేయాలంటే ఒక పర్టిక్యులర్ వెలాసిటీ తోటే కదా నేను త్రో చేయాలి. దాన్నే మనం ఇనీషియల్ వెలాసిటీ యూ అంటాం. ఇది ఎక్స్ యాక్సిస్‌తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందన్నాం? లెట్స్ కాల్ ఇట్ యాస్ థీటా. థీటా యాంగిల్ మేక్ చేస్తుందనుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. థీటా యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్‌తో తీసుకున్నాను నేను. ఓకేనా? సో, ఇది థీటా యాంగిల్‌తో మేక్ చేస్తుంది. ఇలా మేక్ చేస్తుంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉన్న ఎన్నిటిని దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? ఇలా 2 డైమెన్షనల్ ఉంది కదా! ఎలా సాల్వ్ చేయాలి సార్? ఎలా సాల్వ్ చేయాలంటే ప్రొజెక్టైల్ మోషన్‌ని నువ్వు ఎక్స్ యాక్సిస్ కింద, వై యాక్సిస్ కింద చూసుకోవాలి. నువ్వు ఎక్స్ యాక్సిస్ వైపు 1 మోషన్, వై యాక్సిస్ వైపు 1 మోషన్ కింద చూసుకుంటూ ఆ రెండిటిని కలిపితే అప్పుడు నీకు ఫైనల్‌గా వచ్చేదేంటంటే ప్రొజెక్టైల్ మోషన్. అర్థమైందా? అంటే ఏంటి 2 మోషన్‌ని 2 1 మోషన్స్ కింద మనం కన్సిడర్ చేసి చేస్తున్నాం. అలా ఎలా చేస్తున్నాం సార్? ఇప్పుడు నీకు తెలుస్తది ఎక్స్ యాక్సిస్‌లో, వై యాక్సిస్‌లో ఎలా రిజాల్వ్ చేస్తున్నాననేది. దీన్ని బట్టి నీకు ఒక ఐడియా వస్తది. సో, నేను ఎక్స్ యాక్సిస్‌లో రిజాల్వ్ చేస్తున్నాను అండ్ ఆల్సో వై యాక్సిస్‌లో కూడా రిజాల్వ్ చేస్తున్నాను. ఓకే. కొన్నిసార్లు అక్కడ మనకి హారిజాంటల్లీ, వెర్టికల్లీ అంటారు. హారిజాంటల్ అంటే అడ్డంగా. ఓకే. వెర్టికల్లీ అంటే నిలువుగా. అర్థమైందా? నౌ లెట్స్ సీ దిస్ వన్. సో, ఎక్స్ యాక్సిస్ ఉంది. సో, ఎక్స్ యాక్సిస్‌కొచ్చేటప్పటికి ఏంటంటే వి హావ్ యూఎక్స్. యూఎక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే యూ కాస్ థీటా అవుతది. ఎలా అవుతదో చెప్తాను ఒక నిమిషం. ఓకేనా? దీన్ని కూడా మనం తీసుకుందాం. ఫర్ సపోజ్ ఒక ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. అండ్ ఇది వై యాక్సిస్ అనుకుందాం. సో, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. వెక్టార్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ విధంగా ఉంది. వెక్టార్ ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ థీటా. ఇది థీటా యాంగిల్ మేక్ చేస్తుంది. ఇది థీటా యాంగిల్ మేక్ చేస్తే ఇప్పుడు దీన్ని మనం రిజాల్వ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ లెట్స్ కాల్ ఇట్ యాస్ దిస్ ఈస్ ఏ అంటున్నాం. ఓకే. దీన్ని మనం రిజాల్వ్ చేస్తున్నాం. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అని చెప్పేసి అని అంటాం. దీన్ని మనం రిజాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏ కాస్ థీటా అది ఏదైతే ఫర్ సపోజ్ మనకి ఇది ఇక్కడ వచ్చింది చూసారా? ఐ విల్ టేక్ అనదర్ వన్. ఆహ్, ఆ! ఇప్పుడు ఫర్ సపోజ్ నేను దాన్ని దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేశాను. అంటే ఏంటి? ఇక్కడ నేను ఇలాగా ప్రొజెక్ట్ చేస్తే ఆ వెక్టార్‌ని అది ఎక్స్ యాక్సిస్‌లో ఇలా వచ్చిందన్న. ఓకేనా? సో, దీన్ని మనం ఏమంటామంటే థీటా టచ్ అయితే ఏ కాస్ థీటా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థీటా టచ్ అయితే ఏమవుతుంది? ఏ కాస్ థీటా. థీటా ఆపోజిట్ ఉంటే మనకేమవుతుంది? ఇక్కడ చూడండి థీటా ఆపోజిట్ ఉందా? సో, థీటా ఆపోజిట్ ఉంటే ఇది మనకేమవుతుంది? ఏ సైన్ థీటా అవుతది. దిస్ వి కాల్ ఇట్ యాస్ వాట్? ఏ సైన్ థీటా. థీటా టచ్ అయితే ఏ కాస్ థీటా. నెక్స్ట్ టైమ్ నుంచి ఎప్పుడైనా వెక్టార్స్ రిజాల్వ్ చేసేటప్పుడు యాంగిల్ టచ్ అవుతుంది. థీటా టచ్ అయితే కాస్ థీటా. థీటా ఆపోజిట్ ఉంటే సైన్ థీటా. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ విధంగా నేను మాట్లాడతాను. ఆ విధంగా చెప్తాను. సో, మీకు కూడా బాగా హెల్ప్ అవుతది. ఓకే. సో, థీటా టచ్ అవుతుంది. టచ్ అయితే అదేమవుతుంది? కాస్ థీటా అవుతది. థీటా ఆపోజిట్ ఉంటే అదేమవుతుంది? ఏ సైన్ థీటా అవుతుంది. సో, ఈ విధంగా ఒక వెక్టార్‌ని అంటే యెల్లో కలర్ వెక్టార్‌ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. 2 రకాలుగా మనం సెపరేట్ చేసుకున్నాం మాట. ఇది మీకు క్లియర్ అయిందా? గుడ్. సో, అలాగే ఇక్కడ ఈ వెక్టార్ ఉంది. ఈ వెక్టార్‌ని నేను 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేశా. ఇలా చూసుకుంటే ఇది మనకి యూ కాస్ థీటా ఎందుకంటే థీటా టచ్ అయింది కదా! అండ్ ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే యూ సైన్ థీటా అయింది. దిస్ వి కాల్ ఇట్ యాస్ యూ సైన్ థీటా. ఐ హోప్ ఇక్కడి దాకా మీకు క్లియర్ వచ్చిందనుకుంటున్నా. ఇప్పుడు మనకి యూ అలాంగ్ ఎక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏమనుకున్నాం అంటే యూ కాస్ థీటా అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఆల్సో యూ అలాంగ్ వై యాక్సిస్ వచ్చేటప్పటికి అంటే ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్‌లో ఆ వెలాసిటీ ఎంతుంది? అండ్ వై యాక్సిస్‌లో ఆ వెలాసిటీ ఎంతుంది? యాక్చువల్‌గా ఆ దారిలో ఎళ్ళట్లేదు. కానీ ఏంటంటే మనం రిజాల్వ్ చేసి నేర్చుకుంటున్నాం. అందుకే మనం డిస్ప్లేస్‌మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అర్థమైందా? సో, యూవై విచ్ ఈస్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. యూఐ విచ్ ఈస్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. సో, యాక్సెలరేషన్ అలాంగ్ ఎక్స్. అలాంగ్ ఎక్స్ ఏదైనా యాక్సెలరేషన్ ఉంటదా? అలాంగ్ ఎక్స్ యాక్సెలరేషన్ అన్న వెంటనే మీతో ఏం చెప్పాను? ఫోర్స్ అనేది గుర్తుపెట్టుకోమన్నా. నువ్వు బాల్ ఎలా విసిరేసావు. విసిరేసిన తర్వాత అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏదైనా ఫోర్స్ ఉంటదా? దాన్ని ఆపేటట్టుగా గాని, పుల్ చేసేటట్టుగా ఎయిర్ రెసిస్టెన్స్ అని మాత్రం అనొద్దు. ఎయిర్ రెసిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ స్పెసిఫై చేయలేదు. ఓకేనా? వాళ్ళు ఎప్పుడైతే ఎయిర్ రెసిస్టెన్స్ సార్ ఎయిర్ ఆపుతుంది కదా! ఎయిర్ కూడా ఆపుతది. దాన్ని మనం డ్రాగ్ అంటాం. కానీ ఇక్కడ కాసేపు మీరేం చేయాలంటే ఎప్పుడైనా సరే మోషన్‌ని స్ట్రెయిట్ లైన్ మోషన్ ప్లేన్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పిన కండిషన్స్ బట్టే చూసుకోవాలి. వాళ్ళు ఎయిర్ చెప్తేనే ఎయిర్ తీసుకోవాలి. ఎయిర్ చెప్పకపోతే తీసుకోవద్దు. అర్థమైందా? ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిజిక్స్‌కొచ్చేటప్పటికి ఏంటంటే మనం లిటరల్లీ ఇది మనం ఒక ప్లానెట్‌లో ఉన్నాం. ఆ ప్లానెట్‌లో అసలు ఎయిరే లేదు. ఎయిర్‌లో కానీ నువ్వు బాల్ త్రో చేసావు. బాల్ త్రో చేస్తే అది అలా పడుతుంది. అది మనం మాట మనం తెలుసుకునేది. ఓకేనా? సో, ఇక్కడ ఏఎక్స్ ఉంది. సో, ఏఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు యాక్సెలరేషన్ అలాంగ్ ఎక్స్. మనకి అలాంగ్ ఎక్స్ ఎటువంటి యాక్సెలరేషన్ లేదు. ఏది పుల్ చేయట్లేదు. ఏది ఆపట్లేదు. సో, యాక్సెలరేషన్ అలాంగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేముంది? 0 ఉంది. యాక్సెలరేషన్ అలాంగ్ వై విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న మనకి ఇక్కడ మాత్రం ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఏం ఫోర్స్ యాక్ట్ అవుతుంది సార్? మన గ్రావిటీ యాక్ట్ అవుతుంది కదా! గ్రావిటీ కిందకే యాక్ట్ అవుతుంది. మనకి బాడీ ఇక్కడికెళ్ళిందనుకోండి. మనకి గ్రావిటీ కిందకి యాక్ట్ అవుతది. బాడీ ఇక్కడికొచ్చిందనుకో గ్రావిటీ కిందకి యాక్ట్ అవుతుంది. గ్రావిటీ ఎప్పుడు టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్తే యాక్ట్ అవుతది. ఇలా ఎప్పుడు కిందకే యాక్ట్ అవుతుంది. ఇదే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే. జీ, జీ ఇలా జీ మనకి కిందకి యాక్ట్ అవుతుంది. మనకి పైకున్న డైరెక్షన్ పాజిటివ్, కిందకున్న డైరెక్షన్ నెగెటివ్ కింద తీసుకుంటే మనకిప్పుడు ఏమవుతుంది యూ కాస్ థీటా ఎలా ఉంది?
పైకుంది. ఓకే. యూ కాస్ థీటా ఎలా ఉంది? లెఫ్ట్‌కుంది. సో, ఈ డైరెక్షన్ నువ్వు పాజిటివ్ కింద తీసుకో. ఈ డైరెక్షన్ కింద నువ్వు నెగెటివ్ కింద తీసుకో. సో, ఇదేమవుతుంది మనకిప్పుడు? ఇది పాజిటివ్ అవుతుంది. ఇది ఎలా ఉంది? ఇది కూడా పాజిటివ్‌లోనే ఉంది. నెక్స్ట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏవై ఈజ్ ఈక్వల్ టు -g అవుతుంది. ఏమవుతుందన్న? -g. ఓకేనా? ఎందుకు సార్? ఎందుకంటే జీ కిందకి యాక్ట్ అవుతుంది. కాబట్టి అండ్ ఆల్సో ఇది నెగెటివ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. అప్ టు హియర్ ఇట్ ఈస్ క్లియర్? గుడ్. ఇప్పుడు మనం ఫైనల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్. సార్ యాక్సెలరేషన్ 0 ఉంది. యాక్సెలరేషన్ 0 ఉంటే చేంజ్ ఇన్ వెలాసిటీ 0 అవుతది. యాక్సెలరేషన్ 0 ఉంటే ఏమవుతుందన్న? చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ 0 ఉంటే వెలాసిటీ చేంజ్ ఉండదు అని అంటున్నారు. కాబట్టి మనం ఏం చేసుకుంటాం? పైన ఎంత వెలాసిటీ ఉందో ఇక్కడ కూడా అంతే వెలాసిటీ రాసుకుంటాం. యూ కాస్ థీటా. క్లియర్ అయిందా లేదా? గుడ్. సో, దీన్ని మనం ఏమంటాం? యూ కాస్ థీటా అని చెప్పేసి అంటాం. సేమ్ ఫైనల్ వెలాసిటీ మనకేం కాన్స్టెంట్‌గా నడుస్తుందన్నమాట. సో, అదే వెలాసిటీతో వెళ్తుంది. అంటే ఏంటి సార్? అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రొజెక్టైల్ మోషన్ తీసుకున్నాననుకోండి. ఓకే. ఇలా ఒక బాడీ ఉంది. ఒక బాడీని ఇలా త్రో చేశా. త్రో చేస్తే ఈ డైరెక్షన్‌లో మనకి యూ ఉంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇటు యాంగిల్ మేక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఈ డైరెక్షన్‌లో మనకి యూ కాస్ థీటా వస్తుంది. ఇది యూ కాస్ థీటా. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈ బాడీ యూ కాస్ థీటా అనే దానితోటే వెళ్తుందని. అర్థమైందా? యూ కాస్ థీటా. ఇక్కడ కూడా యూ కాస్ థీటా. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇక్కడ కూడా మనకి యూ కాస్ థీటా. ఇక్కడ కూడా ఏమొస్తుంది? యూ కాస్ థీటా. ఈ విధంగా మనకి యూ కాస్ థీటా తోటే వెళ్తుంది. ఆబ్వియస్‌లీ మనకి ఇక్కడ టచ్ అయ్యే ముందు కూడా ఏదేమవుతుంది? యూ కాస్ థీటా. అందుకే బాల్ పడిన తర్వాత ఎదలా ఫ్రంట్‌కి రోల్ అవుతూ ఎళ్తది కదా! క్రికెట్ బాల్‌లో మనం 6 కొట్టిన తర్వాత ఏమవుతుంది? అది అలా 4 కొడదాం. 4 కొట్టిన తర్వాత అలా ఎగిరి అక్కడ పడిన తర్వాత దొలుతూ ఎళ్తది కదా! అలా ఎదరకెళ్ళడానికి ఏమవుతుంది? పడినప్పుడు కిందకెళ్ళిపోదు కదా! కాదు. పడి అదేమవుతుందంటే ఎదరకెళ్తుంది. ఎందుకంటే యూ కాస్ థీటా ఇంకా యాక్ట్ అవుతుంది. యూ కాస్ థీటా ఇంకా యాక్ట్ అవ్వడంతోటి అది ఎదరకెళ్తుందనమాట. క్లియర్ అయిందా? గుడ్. సో, ఇలా మనం ఏం చేస్తున్నామంటే ప్రొజెక్టైల్ మోషన్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. ఒక ఐడియా వచ్చింది మనకి. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలంటే మనకి ఇదంతా మనం సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఒకసారి. ఓకే. ఫైన్. ఇది అవ్వట్లేదు. సో, మనం ఏం చేద్దామంటే దీన్ని డూప్లికేట్ చేసేద్దాం. ఓకే. డూప్లికేట్ అయింది. ఓకే. ఫైన్. సో, ప్రొజెక్టైల్ మోషన్‌లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ ఫైండ్ అబౌట్ ఆహ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి మనం చూద్దాం. ఆల్రెడీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంది కదా! సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి చూద్దాం. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్‌కొచ్చేటప్పటికి ఏంటంటే నౌ లెట్స్ సీ. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? అంటే ఎంత ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అని ఉంటది. ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే పైకి రీచ్ అయ్యే టైం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే పైనుంచి కిందకి రీచ్ అయ్యే టైం. ఇప్పుడు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటంటే మొత్తం జర్నీ ఎంత టైం పట్టింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? మొత్తం జర్నీ ఎంత టైం పట్టింది. ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉందా? ఎయిర్ రెసిస్టెన్స్ లేదు. సో, ఇక్కడ ఐ విల్ టేక్ ఇట్ యాస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఎఫ్ఎల్ఐజీహెచ్‌టి టైమ్ ఆఫ్ ఫ్లైట్. గుడ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేనేమంటానంటే ఇక్కడి నుంచి పైకెళ్ళడానికి ఎంత టైం పట్టిందో పైనుంచి కిందకి రావడానికి కూడా అంతే టైం పట్టింది. ఐ విల్ కాల్ ఇట్ యాస్ దిస్ ఏ, బి, సి అంట. ఓకే. సో, ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో బి నుంచి సికి కూడా అంతే టైం పట్టింది. ఓకేనా? సో, ఎందుకు సార్? ఎందుకంటే ఎయిర్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి. అర్థమైందా? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటే అది ఆపుతది. ఆపి మనకి టైం అనేది రెడ్యూస్ అవ్వడం అనేది జరుగుతా ఉంటది. అదే ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కింద నుంచి పైకెళ్ళడానికి ఎంత టైం పడతదో పైనుంచి కింద కూడా అంతే టైం పడతదనమాట. ఇక్కడితో ఇది క్లియర్ అయిందా? గుడ్. సో, కాబట్టి ద టోటల్ టైమ్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మనకి ఏ టు బి ఉన్న టైం. ఏ టు బి ఉన్న టైం మనం ఏమనుకుందాం అంటే లెట్స్ కన్సిడర్ ఏ నుంచి బికి వెళ్ళే టైం టీ అనుకుందాం. సో, ఇది టీ టైం పట్టిందనుకుందాం. ఇప్పుడు మనకి ఏ టు బి జరగడానికి చూద్దాం. ఓకేనా? ఏ టు బి జరిగే టైం ఎంతో చూద్దాం. ఓకే. సో, వెయిట్ ఏ మినిట్ నేనిక్కడ ఆ! సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇది కూడా అనవసరం తీసేయొచ్చు. ఓకే. కాన్సంట్రేట్. సో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 టైమ్స్ ఆఫ్ టైమ్ టేకెన్. సో, ఇప్పుడు మనం ఏ టు బికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇనీషియల్ వెలాసిటీ యూ. ఏ టు బి కదా! నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్ నేను అలాంగ్ వై యాక్సిస్ మనం చూసుకోవాలి. అలాంగ్ వై యాక్సిస్ చూసుకుంటే ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ ఎంత? యూ సైన్ థీటా. ఫైనల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ అంట అంటే ఏంటి? ఇక్కడి నుంచి బి దాకా వెళ్ళింది. బి దగ్గర అలాంగ్ వై యాక్సిస్ ఏదైనా ఉంటదా? ఉండదు కదా! అందుకే అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా పైకెళ్ళట్లేదు. అక్కడికెళ్ళిన తర్వాత ఆగిపోయింది. ఇక్కడ యూ అలాంగ్ వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోండి. అందుకనే అక్కడ మనకు యూ వైయే ఉంటది తప్ప, ఓకే. యూ ఎక్సే ఉంటది తప్ప యూ అలాంగ్ వై ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? 0 అవుతది.
సో ఫైనల్ వెలాసిటీ అలాంగ్ వై వచ్చేటప్పటికి ఏమవుతుంది 0. అర్థమైందా? బాడీ ఇక్కడ ఉంది. పైకెళ్ళేటప్పటికి అలాంగ్ వై యాక్సిస్ పరంగా ఆలోచించు. అర్థమైందా? యాక్సిస్ గురించి పట్టించుకోకు. ఓకే. వై యాక్సిస్ పరంగా ఆలోచించు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి నువ్వు వై యాక్సిస్ పరంగా నువ్వు ఆలోచించాలి. ఓకేనా? వీవై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 వస్తుంది. ఓకేనా? సో యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా, వీవై ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ అలాంగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అది కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి -g. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? టైమ్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. యూవీఏటీ ఇలా ఉంది నాన్న. సో నువ్వు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటావు? మనం ఏ ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు? వీ కెన్ యూజ్ v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సో మనం v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో వెలాసిటీ అలాంగ్ వై, యూ అలాంగ్ వై, యాక్సలరేషన్ అలాంగ్ వై ఇంటూ టీ అన్ని సబ్స్టిట్యూట్ చేసే. సో వెలాసిటీ అలాంగ్ వై వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ 0. మనకి ఇక్కడ ఏమవుతుంది 0. 0 ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ టీటా మైనస్ జీ ఇంటూ టీ. అంతేనా? సో ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మైనస్ యూ సైన్ టీటా, దాని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను చూద్దాం. సో మైనస్ యూ సైన్ టీటా విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ జీటీ. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్న యూ సైన్ టీటా బై జీ. ఇప్పుడు నీకు టీ వాల్యూ యూ సైన్ టీటా బై జీ వచ్చింది. అంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి యూ సైన్ టీటా బై జీ. మరి పైనుంచి కిందకి రావడానికి కూడా అవుతుంది కదా! సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఎలా వస్తుందన్న చూసుకుంటే, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యూ సైన్ టీటా బై జీ వస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2 టైమ్స్ ఆఫ్ యూ సైన్ టీటా బై జీ. ఓకే. ఇది క్లియర్ అయిందా? ఫైన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ మాక్సిమం హైట్. మాక్సిమం హెచ్ మ్యాక్స్ కూడా కనుక్కుందాం. సో దానికి మనం ఏం చేద్దాం? డూప్లికేట్ చేసేద్దాం. సో మనం ఇక్కడ కనుక్కుందాం. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ సే దట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చేటప్పటికి ఏంటంటే 2u సైన్ టీటా బై జీ. సార్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 టైమ్స్ ఆఫ్ యూ సైన్ టీటా ఉంది కదా! యూ సైన్ టీటాని వెలాసిటీ అలాంగ్ వై అని చెప్పి రాసుకోవచ్చా? వెలాసిటీ అలాంగ్ వై డివైడెడ్ బై జీ కింద రాసుకోవచ్చా? అర్థమైందా? ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. గుడ్. యెస్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్‌లో మన కాలిక్యులేషన్స్‌కి బాగా హెల్ప్ అవుతది. ఓకేనా? ఫైన్. నౌ లెట్స్ గో ఫర్ వాట్? నౌ లెట్స్ గో ఫర్ ద మాక్సిమం హైట్. హెచ్ మ్యాక్స్ గురించి కూడా చూసేద్దాం. ఓకే. హెచ్ మ్యాక్స్ మాక్సిమం హైట్ గురించి కూడా చూసేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం మాక్సిమం హైట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. ఓకే. సో హెచ్ మ్యాక్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే మాక్సిమం ఎంత హైట్ వెళ్తుందని చెప్పేసి. లెట్స్ కన్సిడర్ మనం ఏమనుకుందాం అంటే ద మాక్సిమం హైట్ ఇది వెళ్ళిన దాన్ని మనం హెచ్ అనుకుందాం. ఓకేనా? క్యాపిటల్ హెచ్ అనుకుందాం. ఇంత హైట్ వెళ్తుంది. ఇది అలాంగ్ వై యాక్సిస్ టైప్‌లో మనం మాట్లాడుకునేటట్టుగా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే వై యాక్సిస్ పరంగా చూసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అలాంగ్ వై విచ్ ఈస్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం. హెచ్ హైట్‌కి వెళ్ళేటప్పుడు దాని ఫైనల్ వెలాసిటీ అక్కడ ఎంత ఉన్నది? ఆల్రెడీ చెప్పాను. వెలాసిటీ అలాంగ్ వై అట్ దట్ పాయింట్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0. అవునా కాదా? ఇక్కడ ఉంది. సో వీటన్నిటిని చూసుకుంటే యూఏఎస్‌వి ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు నాన్న? మనం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇది యూజ్ చేయొచ్చా? ఇప్పుడు ఇది మనం అలాంగ్ వై పరంగా ఆలోచించాలి. ఫైనల్ వెలాసిటీ అలాంగ్ వై విచ్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ వై విచ్ ఈస్ నథింగ్ బట్ యూ సైన్ టీటా హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సలరేషన్ ఈస్ మైనస్ జీ ఇంటూ ఎస్. ఎంత డిస్ప్లేస్మెంట్ అన్న హెచ్ డిస్ప్లేస్మెంట్. పైకి డిస్ప్లేస్ అయింది కాబట్టి పాజిటివ్ తీసుకున్నా. ఓకేనా? ఫైన్. గుడ్. కాబట్టి మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2GH. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుంది నాన్న ఇక్కడ? సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2GH వచ్చింది. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2G అనేది వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఈ విధంగా మనం హెచ్ మ్యాక్స్ కనుక్కున్నాం. సో మనకి మాక్సిమం హైట్
హెచ్ మ్యాక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమొచ్చింది యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. ఇదేనా వచ్చింది యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. దీన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు హెచ్ మ్యాక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు దీన్ని యూ సైన్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2g కింద రాసుకున్నాం అనుకోండి. హెచ్ మ్యాక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ యూ సైన్ టీటా అంటే ఏముంది యూవై ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే యూ సఫిక్స్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2g కింద రాసుకుంటున్నాను. ఓకేనా. సో ఈ విధంగా నేను ఇంకో ఫార్ములా కూడా రాసుకోవచ్చు. అదే దాన్ని ఈ విధంగా రాస్తాం. మోస్ట్లీ మనం ఇదే యూజ్ చేస్తాం. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే లెట్స్ ఫైండ్ అబౌట్ ద హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో హారిజాంటల్ రేంజ్ మనం ఏం చేద్దాం అంటే సేమ్ ఇందాకట్లానే ఓకే. నౌ లెట్స్ ఫైండ్ అబౌట్ ద హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ గురించి కూడా చూసేద్దాం. ఓకే. మనకి ఇయన్నీ అనవసరం. ఓకే. ఫైన్. ఇది కూడా తీసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు మనం హారిజాంటల్ రేంజ్ గురించి కనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో నౌ వి నీడ్ టు ఫైండ్ ద హారిజాంటల్ రేంజ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజ్ అంటే ఎంత దూరం వెళ్తుంది? అంటే 6 కొడితే ఆళ్ళకి ఒక ఇంత ఉంటది కదా! ఇంటి పెరిమీటర్ అని చెప్పేసని ఉంటది. అంత డిస్టెన్స్ దాటితే వాళ్ళకి 6 పడినట్టు అని చెప్పేసి అనుకుంటాం. అవునా కదా! సో అది ఎంత రేంజ్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఆ రేంజ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. సో ఈ రేంజ్ అనేది మనం చూసుకోవాలంటే ఇది అలాంగ్ ఎలా ఉంది ఎక్స్ యాక్సిస్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ పరంగా మనం ఆలోచించుకోవాలన్నమాట. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ పరంగా ఆలోచించుకోవాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఆర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఈ ఆర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఇది అలాంగ్ ఎక్స్ మనకి ఇక్కడ ఎంత టైం పట్టిందో అదే కదా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం రాసుకోవచ్చు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కింద రాసుకోవచ్చా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి 2u sin θ బై g. ఇదేనా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా? అవును. సో ఇదే మనం యూజ్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మనం రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం లేకపోతే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడదాం. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఎస్ యూ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేసుకుందాం. బట్ యాక్సెలేషన్ ఏమైంది 0 అయిపోయింది. ఎందుకు 0 అయింది సార్? ఎందుకంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ దేర్ ఇస్ నో యాక్సెలేషన్. కాబట్టి అది 0 అయిపోయింది. సో డిస్ప్లేస్మెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అలాంగ్ ఎక్స్ ఏముంది నాన్న యూ కాస్ థీటా ఇంటూ టైం మనకి ఇక్కడ ఉంది 2u sin θ బై g ఇలా ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సో దీన్ని మనం ఈ విధంగా రాసుకుందాం. ఓకే. సో ఎలాగా? సో దీన్ని 2u ఇంటూ యూ స్క్వేర్ sin θ ఇంటూ కాస్ θ డివైడెడ్ బై g కింద రాసుకుందాం. ఓకే. ఇలా రాసుకుంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ 2 sin θ కాస్ θ ఉంది. మనకి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో తెలుసుకున్నాం. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని ఉంటది. అందులో చూసుకోండి. sin 2θ ఫార్ములా ఏంటి? ఓకే. ఇది ట్రిగ్నోమెట్రీ కదా! సో నేను ఏం చేస్తానంటే ఇంకో కలర్ తీసుకుందాం. సో మనకి sin 2θ ఫార్ములా ఏంటి? 2 sin θ కాస్ θ. అవునా? సో ఇది ఇక్కడ మనం ప్లేస్ చేద్దాం. సో ఇది ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే ఏమవుతది? సో ఇఫ్ యూ యూజ్ దిస్ వన్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 సో యూ స్క్వేర్ sin 2θ కాస్ θ అంటే ఏంటి? sin 2θ. సో sin 2θ డివైడెడ్ బై g. ఓకే. 2 sin θ కాస్ θ ఫార్ములా ఏంటి నాన్న? sin 2θ. సో యూ స్క్వేర్ sin 2θ బై g. ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చింది. దేర్‌ఫోర్ మాక్సిమం రేంజ్ r ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ sin 2θ. దీన్ని చాలామంది స్క్వేర్ కింద రాసేస్తారు. కాదు sin 2 టైమ్స్ ఆఫ్ θ డివైడెడ్ బై g. ఈ విధంగా మనం రాసుకోవాలన్నమాట. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ వన్. ఇక్కడ దాకా క్లారిటీ అనేది వచ్చిందా? గుడ్. ఇది హారిజాంటల్ రేంజ్. మరి మాక్సిమం రేంజ్ ఎళ్ళాలంటే ఏం చేయాలి? అంటే ఏంటి? మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ sin 2θ బై g. నేను ఆ విధంగానే అంతే స్పీడ్‌లో నేను త్రో చేయగలను. సో యూ అనేది కాన్స్టెంట్, జీ అనేది కూడా కాన్స్టెంట్. అంటే నేను త్రో చేసే స్పీడ్ కూడా కాన్స్టెంట్‌గానే పెట్టుకున్నా. నేను ఎంతే స్పీడ్ మాక్సిమం త్రో చేయగలను. ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ స్పీడ్ అనేది నేను యూజ్ చేస్తున్నా. ఇక్కడ నాకు మాక్సిమం రేంజ్ రావాలంటే నేను ఎంత యాంగిల్‌తో దాన్ని త్రో చేయాలి అనేది ఇంపార్టెంట్ మాట. ఇది కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకేంటి ఇక్కడ చూసుకుంటే ఇది యూ కాన్స్టెంట్ అన్నాను, జీ కాన్స్టెంట్ అన్నాను. దేర్‌ఫోర్ రేంజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ 2θ అంతేనా? రేంజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్? సైన్ ఆఫ్ 2θ అంటే సమ్ కాన్స్టెంట్.
మనకి సైన్ థీటా వాల్యూ రేంజెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా -1 నుంచి 1 దాకా ఆల్రెడీ బేసిక్ మ్యాథ్స్‌లో చెప్పాను. సో, సైన్ థీటా రేంజెస్ ఫ్రమ్ వేర్ టు వేర్ మా -1 to 1. సో, మాక్సిమం వాల్యూ ఏంటి 1. సో, 1 ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు కాన్స్టెంట్ అది తీసేసుకుంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది sin 2 థీటా. ఓకేనా? 1 ఈజ్ ఈక్వల్ టు sin 2 థీటా. 1 ఎప్పుడవుతుంది sin 90 ఈజ్ ఈక్వల్ టు sin 2 థీటా. సైన్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏమవుతుంది 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 వస్తుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న 45. అంటే నువ్వు ఒక బాల్ మ్యాక్సిమం రేంజ్ మ్యాక్సిమం రేంజ్ వెళ్ళాలి అనుకో, అంటే నువ్వు 6 కొట్టాలి అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? యూ నీడ్ టు హిట్ విత్ వాట్? యూ నీడ్ టు హిట్ విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45. నువ్వు 45 డిగ్రీస్ యాంగిల్‌తో నువ్వు హిట్ చేస్తే అప్పుడు నీకు దెబ్బకి 6కి వెళ్ళిపోద్ది నాన్న. అది మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకో నోట్ పాయింట్ అనేది ఉంటది. సో, ఏంటి ఆ నోట్ పాయింట్ సార్ అంటే, సో, రేంజ్ మనం ఫర్ సపోజ్ థీటా పెట్టుకున్నాం అనుకోండి. థీటా యాంగిల్‌తో నేను రేంజ్ హిట్ చేశాను అనుకోండి. నేను థీటా యాంగిల్‌తో బాల్ హిట్ చేశాను. సో దట్ రేంజ్ అనేది ఎళ్ళింది. ఇప్పుడు ఏమైందంటే, సో ఇది 90 మైనస్ థీటాకి కూడా సేమ్ రేంజే ఉంటాది అని అంటున్నారన్నమాట. 90 మైనస్ థీటాకి కూడా సేమ్ రేంజే ఉంటది. సార్ అంటే ఏంటి సార్? అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఆహ్, కొత్త స్లైడ్ తీసుకుందాం. ఓకే. సో, ఆర్ థీటా విచ్ ఈస్ ఈక్వల్ టు 90 మైనస్ థీటా. అంటే ఏంటంటే, నువ్వు ఒకవేళ 10 డిగ్రీస్‌తో నువ్వు హిట్ చేసావనుకో, అప్పుడు ఏమవుతదంటే 90 మైనస్ 10 ఎంత? 80 కదా! 80 డిగ్రీస్ కూడా సేమ్ రేంజే ఉంటదంట. నెక్స్ట్ ఫర్ సపోజ్ 20తో హిట్ చేసావనుకో, 70కి కూడా సేమ్ రేంజ్ ఉంటదంట. మీకు అర్థమవుతుందా? సో, అంటే నువ్వు 10 డిగ్రీస్‌తో హిట్ చేసినా ఫర్ సపోజ్ ఇలా ఉంది. ఓకే. నువ్వు ఇలా హిట్ చేసావు, ఇలా వచ్చి పడింది. ఇది 10 డిగ్రీస్. అర్థమైందా? అదే నువ్వు 80తో హిట్ చేసినా సరే నీకు సేమ్ రేంజే ఉంటదంట. నువ్వు 80తో హిట్ చేసినా ఇంకో కలర్ యూజ్ చేద్దాం. నువ్వు ఒకవేళ 80తో హిట్ చేసావు. ఓకే. యూ ఆర్ యూజింగ్ 80 డిగ్రీస్. 80 డిగ్రీస్‌తో హిట్ చేసినా సరే బోత్ విల్ హావ్ ద సేమ్ రేంజ్ అని చెప్పేసి అంటున్నారన్నమాట. క్లియర్ అయిందా? ఇది. సో, థీటా అండ్ 90 మైనస్ థీటా బోత్ విల్ హావ్ ద సేమ్ రేంజ్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ ఇన్స్టెంట్. మనం ఏదైనా పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఫర్ సపోజ్ మన ప్రొజెక్టైల్ బాడీ ఇలా ఉంది. ఓకే. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే. సో, మనం ఇలా త్రో చేసాం. ఇది ఇలా వచ్చి ఇక్కడ పడింది. ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నీకు ఇక్కడ వెలాసిటీ ఎంత అనేది కనుక్కోమని చెప్పేసి అన్నారనుకో. అది ఎలా కనుక్కుంటామని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. క్లియర్ అయిందా? సో, దీని గురించి చూద్దాం. సో, దీన్ని కూడా ఏం చేద్దాం? మనం ఆల్రెడీ ముందున్న స్లైడ్ ఉంది కదా! అది వాడేద్దాం. సో, హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఫైన్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే వెలాసిటీ అనేది కనుక్కోవాలనుకుంటున్నాం. సో, వెలాసిటీ అనేది కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఆహ్, ఓకే. ఫైన్. సో, ఇది కూడా తీసేద్దాం. గుడ్. నౌ లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఫర్ సపోజ్ ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నేను వెలాసిటీ అనేది కనుక్కోవాలనుకుంటున్నా. ఓకేనా? సో, ఇక్కడ వెలాసిటీ కనుక్కోవాలనుకుంటే ఇది అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేసింది. అలాంగ్ వై యాక్సిస్ వచ్చేటప్పటికి ఏంటంటే వై డిస్టెన్స్ కవర్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా? అలాంగ్ ఎక్స్ డిస్టెన్స్ ఎక్స్, అలాంగ్ వై డిస్టెన్స్ వై. సో, ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది ఎంత వెలాసిటీ వెళ్తుందని చెప్పేసి నేను కనుక్కోవాలి. సో, ఇది కనుక్కోవాలంటే వెలాసిటీ అలాంగ్ ఎక్స్ మనకి హారిజాంటల్‌గా అలాంగ్ ఎక్స్ మనకి సేమ్ వెలాసిటీ అనేది ఉంటది. బట్ అలాంగ్ వై వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వెలాసిటీ అనేది అక్కడ యాక్సెలరేషన్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి వేరే వెలాసిటీ కనబడతదన్నమాట. సో, వీవై ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ స్టార్టింగే ఫైండ్ ఔట్ చేసాం. యూవై ప్లస్ ఏవై ఇంటూ టీ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా. ఓకేనా? సో, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అలాంగ్ వై యాక్సిస్ మనం చూసుకుంటున్నాం. సో, వీఎక్స్ అనేది మనకు తెలిసిపోయింది. ఏంటది? యూ కాస్ థీటా. అదే వీవై వచ్చేటప్పటికి ఏమవుతుంది? యూవై ఎంత? యూ సైన్ థీటా ప్లస్ ఏవై ఎంత? సో, యూ సైన్ థీటా మైనస్ జీటీ ఇది మాట. సో, నీకు వెలాసిటీ అలాంగ్ ఎక్స్ వచ్చింది. వెలాసిటీ అలాంగ్ వై వచ్చింది. సో, నువ్వు వెలాసిటీ వెక్టార్ వి బార్ రాసుకోవాలంటే నువ్వు యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ ఇదేమవుతుంది మనకి? జే క్యాప్ అవుతుంది. సో, దిస్ ఈస్ బికమింగ్ ద జే క్యాప్. సో, ఈ విధంగా రాసుకుంటున్నాం. సో, మనకి వెలాసిటీ అలాంగ్ ఎక్స్, వెలాసిటీ అలాంగ్ వై ఈ విధంగా రాసుకొని మనం వెక్టార్ ఫార్మ్‌లో రాసుకున్నాం.
సో ఇప్పుడు వాళ్ళు మ్యాగ్నిట్యూడ్ అడిగారు. సో స్పీడ్ అడిగారు అనుకోండి. మ్యాగ్నిట్యూడ్ అడిగితే స్పీడ్ ఎట్ దట్ పాయింట్ అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాసుకుంటాం? సో యూ కాస్ థీటా హోల్ స్క్వేర్, ముందు దీనికి హోల్ స్క్వేర్ పెట్టాలి. ఆ తర్వాత దీనికి హోల్ స్క్వేర్ పెట్టాలి. ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ హోల్ స్క్వేర్. మైనస్ జీటీ హోల్ స్క్వేర్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం మనం. ఇది క్లియర్ అయిందా? గుడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ. ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ గురించి కూడా చూసేద్దాం. అయిపోతుంది. ఓకేనా? సో ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ వచ్చేటప్పటికి ఏంటంటే, సో లెట్స్ టేక్ ద డాటెడ్ లైన్స్ లైక్ దిస్. ఈ విధంగా డాటెడ్ లైన్స్ తీసుకుందాం. ఇదొక డాటెడ్ లైన్స్, ఇదొక డాటెడ్ లైన్స్. గుడ్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, బాడీ అనేది ఇక్కడి నుంచి ఇలా ప్రొజెక్టైల్ అవుతూ, ఇలా ప్రొజెక్ట్ అవుతూ, ప్రొజెక్ట్ అవుతూ, ప్రొజెక్ట్ అవుతూ ఇలా వచ్చి పడి ఉన్నాను. ఇలా వచ్చి పడింది. ఓకేనా? సో ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, దే ఆర్ ఆస్కింగ్ థట్ ఇది ఒక పారాబోలిక్ పాత్ అని చెప్పేసన్నాను. ఆ పారాబోలిక్ ఈక్వేషన్ రాయమంటున్నారు. సరే ఈక్వేషన్ ఏంటి? స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? y = mx + c కదా! అవును. ఓకేనా? సో అలాగా ఈ పారాబోలిక్‌కి నువ్వు ఈక్వేషన్ రాయాలని చెప్పేసని అంటున్నారు. సో అది ఎలా రాయగలం సార్? సో సింపుల్, నథింగ్, ఏం లేదు. నువ్వు ఫస్టు అలాంగ్ x, అలాంగ్ y అనేది నువ్వు తీసుకుంటావు. తీసుకున్న తర్వాత x వాల్యూస్, y వాల్యూస్ రాసి, సో చెప్తాను. ఒక ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? సో ఎక్స్ ఉన్నది. సో లెట్స్ కన్సిడర్ ఈ పార్టికల్ ఏమైందంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరకొచ్చింది. లెట్స్ కాల్ దిస్ పాయింట్ యాస్ ఎక్స్, వై. ఓకే. సో ఈ పాయింట్ ఇక్కడికొచ్చేటప్పటికి ఏమైందంటే ఇది ఎక్స్ డిస్టెన్స్ అయింది. అదే అలాంగ్ వై వచ్చేటప్పటికి ఏమైందంటే ఇది వై డిస్టెన్స్ అయింది. ఓకేనా? గుడ్. నెక్స్ట్ ఇది యూ వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేసాం. కాబట్టి ఈ కాంపోనెంట్ వచ్చేటప్పటికి మనకేమవుతుంది? యూ కాస్ థీటా అవుతుంది. u cos theta, ఇది theta యాంగిల్ అనుకుందాం. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్? దిస్ యూ ఆర్ గెటింగ్ ఇట్ యాస్ వాట్? u sin theta. దిస్ ఈస్ బికమింగ్ యాస్ u sin theta. u sin theta అనేది వచ్చింది. గుడ్. ఫైన్. సో ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ అన్ని రాసుకుందాం ఇక్కడ. సో వెలాసిటీ అలాంగ్ x విచ్ ఈస్ ఈక్వల్ టు u cos theta అండ్ యాక్సెలరేషన్ అలాంగ్ x ఈస్ ఈక్వల్ టు 0. డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x ఈస్ ఈక్వల్ టు మనం x అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అలాంగ్ x అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది కూడా రాసుకుందాం. వై యాక్సిస్ కూడా రాసుకుందాం. వెలాసిటీ అలాంగ్ y ఈజ్ ఈక్వల్ టు u sin theta. నెక్స్ట్ యాక్సెలరేషన్ అలాంగ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందన్న? వి హావ్ మైనస్ g అండ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? y. ఓకే. y వచ్చింది. సో ఈ విధంగా మనం రాసుకున్నాం. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఆఫ్టర్ టైమ్ t రీచ్ చేస్తే ఒక టైమ్ t దగ్గర అక్కడ ఆ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకుందాం. సో లెట్స్ కాల్ ఇట్ యాస్ టైమ్ t. ఇక్కడ మనం s = ut + ½ at² వేసుకుంటే s = ut + ½ at² అదంతా ఈ యాక్సెలరేషన్ 0 కాబట్టి అది వదిలేయండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? s అనేది ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు ఓకే u cos θ ఇంటూ t. ఇప్పుడు దీన్ని బట్టి మనకి t అనేది ఏమవుతుంది? t ఈజ్ ఈక్వల్ టు x/u cos θ. x/u cos θ ఈ విధంగా వచ్చింది. ఓకేనా? సో x/u cos θ. సో మనం ఇలా ఒక బాక్స్‌లో పెట్టేద్దాం. ఇది తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దాంట్లో యూజ్ చేసుకుంటాం. అందుకని చెప్పేసి t = అని రాసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే x యాక్సిస్‌లో ఎంత t మూవ్ అయిందో అదే టీలో మనకు y యాక్సిస్ కూడా మూవ్ అవుతుంది కదా! సో అందుకని చెప్పేసి ఈ t తీసుకొచ్చి అక్కడ పెడితే మనకి ఈక్వేషన్ వచ్చేస్తదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే s = ut + ½ at² అని చెప్పేసి రాసుకున్నాం. s వచ్చేటప్పటికి ఏంటి? y. u sin θ ఇంటూ t ప్లస్ ½ ఇంటూ మైనస్ g ఇంటూ t². ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ స్లైడ్ తీసుకొని ఫ్రెష్ స్లైడ్‌లో ఇదంతా పెడతాను నాన్న. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకేమొచ్చింది? t = x/u cos θ అండ్ ఇది కూడా వచ్చింది కదా! ఓకే ఫైన్. సో మనకేమొచ్చింది? t = x/u cos θ అని వచ్చిందన్న ఇదొకటి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే y, ఇది కూడా రాసేద్దాం. y = u sin θ ఇంటూ t మైనస్ ½ g ఇంటూ t². ఇది ఇలా ఈక్వేషన్ వచ్చింది. చూడండి మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు మనకేంటంటే ఈ టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ ఉంది కదా! ఈ టీలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడొకటుంది, ఇక్కడొకటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే అయిపోతది. నౌ లెట్స్ సబ్స్టిట్యూట్. సో y = u sin θ ఇంటూ x/u cos θ మైనస్ ½ ఇంటూ g ఇంటూ ఓకే x/u cos θ హోల్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు మనకేమవుతుందంటే y = ఇక్కడ చూస్తే మీకు u క్యాన్సిల్ అయిపోతుందా? u క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ మనకేమొస్తుంది ఇక్కడ? సో x sin θ బై cos θ ఏంటి? x tan θ. x tan θ మైనస్ ½ ఇంటూ g ఇంటూ x² బై u² cos² θ అనేది వచ్చిందన్నమాట.
సో, ఈ విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అనేది ఫార్మ్ చేసాము. ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేసాం? ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అనేది మనం ఫార్మ్ చేసాం. గుడ్. సో, ఇక్కడ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఎంసీక్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? సో, ద షేప్ ఆఫ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద సో, ఇది ట్రాజెక్టరీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ చూసుకుంటే మనకి ఇనీషియల్ వెలాసిటీ మీద, యాక్సెలరేషన్ మీద వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో, ఇనీషియల్ పొజిషన్ మీద కూడా. సో, యాక్సెలరేషన్ ఇది ఇనీషియల్ పొజిషన్ వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో, ఆన్సర్ ఏంటి నాన్న? ఆల్ ఆఫ్ దిస్. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ద ఆన్సర్ మాట. క్లియర్ అయిందా? నెక్స్ట్. ఇది నెక్స్ట్ చూద్దాం. అట్ ద హైయెస్ట్ పాయింట్ ఆన్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఇట్స్ యాక్సెలరేషన్. సో, ఇట్స్ యాక్సెలరేషన్, వెలాసిటీ అని చెప్పేసి అంటున్నారు. ఫర్ సపోజ్ ఇది చూసుకుందాం. సో, ఇలా త్రూ ఔట్ ద జర్నీ ఉంది. త్రూ ఔట్ ద జర్నీ యాక్సెలరేషన్ అనేది మనకి ఏముంది? సేమ్‌గా ఉంది. కాన్స్టెంట్‌గా ఉంది. సో, యాక్సెలరేషన్ అనేది కాన్స్టెంటే. ఓకేనా? ఇట్ డజంట్ చేంజ్. బట్ వెలాసిటీ సంగతి ఏమవుతుంది? వెలాసిటీ మనకి ఏముంది? మినిమమ్ ఉంటది. అక్కడికెళ్ళేటప్పటికి ఏమవుతుందన్నా మినిమమ్. ఓన్లీ యూ కాస్ థీటా మాత్రమే ఉంటది. అర్థమైందా? యూ కాస్ థీటా మాత్రమే ఉంటది ఇక్కడికొచ్చేటప్పటికి. అట్ మాక్సిమం. పాయింట్ హైయెస్ట్ పాయింట్. హైయెస్ట్ పాయింట్ దగ్గర మనకేముంటుంది? యూ కాస్ థీటా ఉంటది. సో, ద ఆన్సర్ ఈస్ వాట్? విల్ హ్యావ్ మినిమమ్. ఈస్ దిస్ క్లియర్ ఆర్ నో? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈస్ అట్ మాక్సిమమ్ హైట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ స్పీడ్. అంటే ఏమంటున్నారంటే ఫర్ సపోజ్ ఒక బాడీ ఉంది. ఈ బాడీ ఇలా ప్రొజెక్ట్ చేసాం. ఓకే. సో, ఇక్కడ దీని వెలాసిటీ యూ అయితే, ఇక్కడికొచ్చేటప్పటికి దాని వెలాసిటీ యూ/2 అంటున్నారు. సో, ఇది చూసుకుంటే ఇది మాక్సిమం హైట్ దగ్గర హారిజాంటల్‌గా మనకి సేమ్ ఉంటదని చెప్పేసన్నాం కదా! అంటే మనం ఏం తీసుకోవచ్చు? యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు యూ/2 కింద తీసుకోవచ్చా? ఎందుకంటే మనకు హారిజాంటల్‌గా వి విల్ హావ్ ద సేమ్ వెలాసిటీ. అంటే ఏంటి? ఇది యూ కాస్ థీటా అండ్ ఇక్కడ కూడా యూ కాస్ థీటా అండ్ ఇక్కడ కూడా ఏమొస్తది? యూ కాస్ థీటా అనే వస్తది. అంటే యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు యూ/2 అయిందన్నమాట. ఓకేనా? సో, విచ్ ఈస్ ఈక్వల్ టు యూ క్యాన్సెల్ అయిపోతుంది. సో, దేర్‌ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే మనం ఏ విధంగా చూసుకోవచ్చు? ఆహ్, సో, కాస్ వాల్యూలో 1/2 ఎక్కడొస్తుందన్న? కాస్ 60లో వస్తది. ఓకేనా? సో, వి హావ్ కాస్ 60. కాస్ 60. సో, థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. సో, ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటి? 60 డిగ్రీస్ మాట. క్లియర్ అయిందా? నెక్స్ట్ దాంట్లోకెళ్దాం. సో, అట్ ద టాప్ ఆఫ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ద యాక్సెలరేషన్ ఈస్ సో, అక్కడ మనకి యాక్సెలరేషన్ అనేది ఏముంటది? కాన్స్టెంట్ ఉంటది. ఓకేనా? త్రూ ఔట్ ద జర్నీ మనకి కాన్స్టెంట్‌గానే ఉంటది. నెక్స్ట్ డ్యూరింగ్ ప్రొజెక్టైల్ మోషన్ ఓకే. ద హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ కదా! ఇందాక చెప్పాను. యూ కాస్ థీటా తోటే ఉంటది. సో, మనకేమవుతుంది? ఇలా మనకి వెళ్తుంది. సో, హారిజాంటల్‌లో మనకెప్పుడు యూ కాస్ థీటానే ఉంటది. మనకెప్పుడు ఏముంటది నాన్న? యూ కాస్ థీటానే ఉంటది. నెక్స్ట్ ఎ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ అట్ ఎన్ యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ డైరెక్షన్ విత్ ద వెలాసిటీ యూ. ద మాక్సిమమ్ రేంజ్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏంటిది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ రేంజ్ ఫార్ములా ఏంటన్నా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ అని చెప్పేసని అనుకున్నాం. సో, ఇక్కడ ఏమన్నారు? సో, ఇక్కడ ఎ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ అట్ ఎన్ యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ డైరెక్షన్ విత్ యూ. ద మాక్సిమమ్ రేంజ్ అంటున్నారు. మాక్సిమమ్ రేంజ్ విల్ ఆకర్ అట్ వేర్ వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45. థీటా 45 అంటే సైన్ 2 టైమ్స్ ఆఫ్ థీటా విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి యూ స్క్వేర్ సైన్ 2 టైమ్స్ ఆఫ్ 45 బై జీ. మనకేమవుతుందన్న? యూ స్క్వేర్ సైన్ 90/g అవుతుంది. విచ్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతది? యూ స్క్వేర్ బై జీ అవుతుంది. సో, ఆప్షన్ ఏమవుతుంది? ఇదవుతదనమాట. ఓకే. ఎందుకంటే మాక్సిమం అడిగారు కాబట్టి. నెక్స్ట్ ఎ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ హారిజాంటల్లీ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 196 మీటర్ పర్ సెకండ్. సో, ఒక బాడీ ఉంది. సో, ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ హారిజాంటల్లీ అన్నారు. అంటే ఒక హైట్ 400 మీటర్స్ దగ్గర నుంచి వాళ్ళేం చేశారంటే హారిజాంటల్‌గా ఇలా ప్రొజెక్ట్ చేశారన్నమాట. ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడేమవుతుంది? వాట్ ఇస్ ద టైమ్ టు రీచ్ ద గ్రౌండ్ అని చెప్పేసి అంటున్నారు. టైమ్ టు రీచ్ ద గ్రౌండ్. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్. ఓకే. ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్. సో, ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్ వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ ఇక్కడి నుంచి బాల్ అనేది ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి? ఒక పర్టిక్యులర్ హైట్ హెచ్ దగ్గర నుంచి. ఓకే. సో, మనం టైమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడు వై యాక్సిసే కదా మనం చూసుకునేది. సో, అలాంగ్ వై యాక్సిస్ చూసుకుందాం. సో, ఇక్కడ మనకి అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్ మనం మొత్తం 2 రాసుకుందాం. ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ యూ. అలాంగ్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అనుకున్నాం. వెలాసిటీ అలాంగ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ యాక్సెలరేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సెలరేషన్ అలాంగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న? -g. ఓకేనా? నెక్స్ట్ డిస్ప్లేస్‌మెంట్ అలాంగ్ ఎక్స్. ఓకే. అది రేంజ్ అవుతది. సో, ఆర్ అనుకుందాం. దాంతో ఇక్కడ మనకు యూజే లేదసల. ఎందుకంటే మనం టైమ్ అనుకుంటున్నాం. సో, డిస్ప్లేస్‌మెంట్ అలాంగ్ వై. ఇది ఎంత డిస్ప్లేస్ అయింది? ఇనీషియల్‌గా ఇక్కడ ఉంది నాన్న. ఓకేనా? సో, ఇనీషియల్‌గా ఇక్కడుంది. ఫైనల్‌గా ఎక్కడికొచ్చింది? ఫైనల్‌గా ఇక్కడికొచ్చింది. అవునా కదా? సో, ఇప్పుడు మనం ఏంటంటే అలాంగ్ వై ఎంత డిస్ప్లేస్ అయింది? మనకు జనరల్‌గా ఇనీషియల్ టు ఫైనల్ ఎలా డిస్ప్లేస్‌మెంట్ తీసుకుంటాం. కానీ అలాంగ్ వై ఎంత డిస్ప్లేస్‌మెంట్ అయింది అని చెప్పేసి చూసుకుంటాం. అలాంగ్ వైయే చూసుకుంటున్నాం. ఇక్కడ వై యాక్సిస్ మట్టుకే మాట్లాడుకుంటున్నాం. అలాంగ్ వై అలా ఎంత డిస్ప్లేస్ అయింది? -h అనేది డిస్ప్లేస్ అయింది. అవునా కదా? సో, దీన్ని బట్టి చూసుకుంటే మనం ఇక్కడ
టైం అనేది చూసుకుంటున్నాం. సో, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది మనం కనుక్కోవాలి. ఇందులో టైం అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? సో, ఎస్ అంటే ఏంటి? మైనస్ హెచ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఎంత? యూ ఇంటూ 0, యూ ఇంటూ 0 కాబట్టి 0 ఓకే. మైనస్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ ఇదంతా టీ స్క్వేర్. సో, దీన్ని బట్టి చూసుకుంటే టీ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2h/g అనేది వస్తుంది. సో, ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే ఇక్కడ ఎంతొస్తుంది? ఆహ్ ఆ! సో, ఇక్కడ మనకెంతొస్తుంది? సో, 2 ఈక్వల్ టు రూట్ ఓవర్ 2h/g విచ్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ఇంటూ హైట్. హైట్ ఎంతనా? మనకి 400. సో, 400 డివైడెడ్ బై జీ వాల్యూ ఎంత? లెట్స్ టేక్ ఇట్ యాస్ 10. 10 తీసుకుందాం. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. యూ ఆర్ గెట్టింగ్ ఇట్ యాస్ వాట్? రూట్ 80. మనకు రూట్ 80 అంటే ఇంచుమించు ఎంతొస్తది? ఆహ్, 9 9s ఆర్ 81 కదా! సో, నియర్లీ ఈక్వల్ టు 9 సెకండ్స్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో, మనకి 9 సెకండ్స్ అనేది వస్తుంది. గుడ్. సో, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ ఏ స్పీడ్ అట్ మాక్సిమం హైట్ ఈస్. సో, మాక్సిమం హైట్ దగ్గర స్పీడ్ ఎంత ఉంటది? మనకు ఆల్రెడీ తెలిసింది దట్ విల్ బికమ్ వాట్? యూ కాస్ θ. ఒక బాడీ ఇలా ఉంది. ఇలా ప్రొజెక్ట్ అయింది. ఇక్కడ మనకి వెలాసిటీ ఎంత ఉంటది? యూ కాస్ θ ఉంటది. నెక్స్ట్ ఇఫ్ 2 బాడీస్ ఆర్ ప్రొజెక్టెడ్ అట్ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ రెస్పెక్టివ్‌లీ. ఈ 30 డిగ్రీస్ చూడండి, 60 డిగ్రీస్ చూడండి. ఒక బాడీ ఉందంట. 30 డిగ్రీస్‌తో ప్రొజెక్ట్ చేశారు. ఇంకో బాడీ ఉందంట. అదేమో 60 డిగ్రీస్‌లో ప్రొజెక్ట్ చేశారు. ఓకే. 60 డిగ్రీస్‌లో ప్రాజెక్ట్ చేశారు. అప్పుడు రెండిటికి ఏం సేమ్ ఉంటది? చెప్పాను కదా! ఇది 30 అన్నాను. ఇది 60 అన్నాను. రెండిటిని కలిపితే మనకు 90 వస్తుంది. ఇది ఎలా ఉంది? ఇది θ, 90 మైనస్ θలా ఉంది. కాబట్టి అది మనకేముంటదంటే బోత్ విల్ హావ్ ద సేమ్ రేంజ్. రెండిటికి సేమ్ రేంజెస్ అనేవి ఉంటాయి. ఇది మనం చూసాం నాన్న. ఓకేనా? ఫైన్. సో, ఇక్కడికి మనకొక ప్రొజెక్టైల్ మోషన్ మీద మనకి ఒక ఐడియా వచ్చింది. సూను నేనేం చేస్తానంటే మొత్తం న్యూమరికల్స్ ఒక సెట్ కింద ఒక సెపరేట్ సెషన్ అనేది తీసుకుంటాను లైవ్‌లోని. సో, మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఆ లైవ్ సెషన్‌లో మీరు చూడొచ్చు. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఆల్.